వాట్ వాజ్ యువర్ రోల్ అనేది చూద్దాము. అండ్ ఐ వాంట్ టు నో అసలు హౌ వాజ్ యువర్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చిన్నప్పుడు? ఎలా ఉండేది? మీ పరిస్థితులేంటి? దాని తర్వాత ఐ హావ్ మెనీ క్వెషన్స్ టు ఆస్క్ యూ. సో, ఐల్ స్టార్ట్ దేర్ అను. మా అమ్మ, నాన్న దైవికమైన CSI బ్యాక్‌గ్రౌండ్‌లో నుండి వచ్చినారు. వారికి మేము నలుగురు అబ్బాయిలము. ఒక కూతురు. నేను మూడో అబ్బాయిని. మేము నలుగురు కుమారులు, ఒక కుమార్తె 5 మంది ఉన్నాం. వారు దైవికమైన విధానంలో ప్రార్థన, వాక్యం ద్వారా చిన్నప్పటి నుండి పెంచడానికి ఆరంభించినారు. తద్వారా యేసుప్రభు అంటే ప్రేమ, అదే సమయంలో యేసుప్రభుని ఎరగాలనే అవసరత కొన్ని తెలియజేస్తూ వచ్చినారు. అలాగా కాలము ప్రోగ్రెస్ అయ్యే కొలది యేసుప్రభుని వ్యక్తిగతంగా స్వీకరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించినాడు. అదే రక్షణ, పాపక్షమాపణ, జీవితానికి మార్పు. ఆ తర్వాత క్రమేణా ప్రభువు జీవితంలో ప్రవేశించి అంచెలంచెలుగా పరిస్థితులు చక్కచేసి, ఇరుకులో విశాలత కలిగించి, కీడు ఆశీర్వాదముగా మార్చి తన నామహిమ కొరకు వాడుకుంటూ ప్రస్తుత స్థితిలోనికి రావటానికి కారణమైంది. అయితే అంటే వాట్ వాజ్ యువర్ బ్యాక్‌గ్రౌండ్ అన్న? ఆ రోజుల్లో ఎట్లా ఉండేది మీ ఫినాన్షియల్ థింగ్స్ గానీ? సో, ఈరోజు ఇక్కడున్నారంటే మీరేమి పెద్ద ఇంట్లోనో, గొప్ప ఇంట్లోనో పుట్టినోళ్ళు కాదు. సో, హౌ వాజ్ యువర్ ఫినాన్షియల్ థింగ్ ఎస్పెషల్లీ? సపోర్ట్ ఎలా ఉండేది? ఆర్థిక పరిస్థితులంటే మా నాన్న ఉద్యోగం చేసేవాడు కనుక అది వాలటైల్గా, అంటే కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా నార్మల్గా ఉండేది, కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా కొంత టఫ్ సిచ్యువేషన్స్ ఉండేది. టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా మా నాన్న ఆయా పరిస్థితులను బట్టి మాకు కొంత లోటు రాకుండా ఆర్థికమైన విషయాల్లో సహాయం చేస్తూ వచ్చినాడు. కొంత పెరిగే కొలది అన్నవారి కుటుంబము ఈ ఆర్థికమైన విషయాల్లో, ముఖ్యంగా PhD చేసే విషయాల్లో ఆదుకుంటూ సపోర్ట్ చేస్తూ వచ్చినారు. రైట్. అయితే ఎక్కడన్నా మీరు వెన్ డిడ్ యూ స్టార్ట్, అంటే మీకు చదువు మీద ఆసక్తి ఎక్కడ మీకు ఆరంభమైంది? హౌ అంటే నేను విన్నాను ఇక్కడ ఒక సాక్ష్యంలో చిన్నప్పుడు మీరంత అంటే గ్రేట్ ఫస్ట్ ర్యాంకర్ కాదు గానీ ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో మారింది అన్నట్టు విన్నాను. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. సో, వాట్ వాస్ దట్ ఇంపాక్ట్‌ఫుల్ చేంజ్ మీ జీవితంలో? ఏం జరుగుతూ వచ్చింది? బహుశా నాకు తెలిసి ఫెయిల్ అయ్యాను కూడా చెప్పినట్టు విన్నాను. ఓకే. నేను 10th క్లాస్‌లో సెకండ్ క్లాస్‌లో వచ్చిన. అంటే అప్పుడు ఎందుకు సెకండ్ క్లాస్‌లో వచ్చినానంటే కొన్ని సబ్జెక్ట్స్‌లో మార్కులు తక్కువ వచ్చినాయి. ముఖ్యంగా అప్పుడు మ్యాథమెటిక్స్‌లో కాంపోజిట్ మ్యాథ్స్ అనేది ఒకటి ఉండేది. అది కొద్దిగా టఫ్. నాకు మ్యాథ్స్ అంటే కొంత టఫ్‌గా ఉండేది. అందుకనే మ్యాథ్స్‌లో తక్కువ వచ్చిన దాన్ని బట్టి 10th క్లాస్ సెకండ్ క్లాస్ అయింది. దాని తర్వాత ఇంకా ఇంటర్మీడియట్ నుండి ఫస్ట్ క్లాసే. అది ఎప్పుడో దగ్గరకు పీక్ రావాలి కనుక అది పీజీలో పీక్ వచ్చింది. అందుకే ఫస్ట్ ర్యాంక్ రావటానికి ప్రభువు సహాయం కూడా చేస్తూ వచ్చినాడు. ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ మన ప్రిపరేషన్ దాంట్లో కూడా మెచ్యూరిటీ వస్తుంది. కొంత ఫైనాన్షియల్గా కూడా అన్న వాళ్ళు హెల్ప్ చేయటాన్ని బట్టి స్టెబిలిటీ వచ్చింది. కనుక మన వన్ సైడ్ ప్రిపరేషన్, ఆన్ ద అదర్ సైడ్ ద సపోర్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హెల్ప్డ్ మీ టు ఎక్సెల్ ఇన్ మై స్టడీస్. రైట్. అన్న, ఇది మీ రక్షణ లేకపోతే మీరు క్రీస్తులో ఉన్నది రిలేషన్‌షిప్ విత్ గాడ్, హౌ డిడ్ దట్ ఎఫెక్ట్ యువర్ అకాడమిక్స్? మీ యొక్క అకాడమిక్స్‌కి ఎలా దేవునితో సహవాసము, ఆ యొక్క రిలేషన్‌షిప్ ఎలా ఎఫెక్ట్ చేస్తూ వచ్చింది? వన్ థింగ్, మనం బైబిల్ నమ్మిన తర్వాత బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు తలగా ఉందో కానీ తోకగా ఉండవు అని వ్రాయబడింది. కనుక ఖచ్చితంగా యేసు ప్రభువు పైవారిగా ఉండటానికి, అది ఎక్సెల్గా అవటానికి సహాయం చేస్తాడు. అది ఆయన వైపు నుండి. మన వైపు నుండి మన ప్రిపరేషన్ కానీ, ప్లానింగ్ కానీ, ప్రజెంటేషన్ కానీ, ఇవన్నీ చాలా ప్రాముఖ్యం. ఇట్లా మనం కొంత వీక్గా ఉండి సరిగ్గా చేయలేకపోతే మరి ఎక్సెల్ కావడం చాలా కష్టం అవుతుంది. కనుక అవి చేయటానికి ప్రభు నాకు సహాయం చేసినాడు. టైం మేనేజ్మెంటు, కాన్సన్ట్రేషను, ఫోకసింగ్ ఆన్ ద థింగ్స్. అబవ్ ఆల్, హి గేవ్ ఎ గుడ్ హెల్త్ టు ప్రిపేర్ ఫర్ మై ఫ్యూచర్ స్టడీస్. రైట్. అయితే యవ్వన కాలంలో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయన్న. సో, ఆ డిస్ట్రాక్షన్స్‌ని పక్కన పెట్టి కెరియర్ మీద ఎలా ఫోకస్ చేస్తూ వచ్చారు? అంటే తీసుకున్న ప్రాక్టికల్ స్టెప్స్ ఏంటి? వీటిలో మీరు తీసుకున్న ప్రాక్టికల్ స్టెప్స్? ప్రతి దాంట్లో డిస్ట్రాక్షన్స్ అనేది కామన్గా ఉండొచ్చు. కానీ ఒకటేంటంటే, యేసుక్రీస్తు ప్రభువును మనం విశ్వాసం ఉంచిన తర్వాత
పడిపోకుండా కాపాడేది యేసుప్రభు అని బైబిల్ సెలవిస్తుంది. కనుక అనుదినము ఈ క్రైస్తవ మార్గములో బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, సహవాసం కలిగి ఉండడం, యేసుక్రీస్తు ప్రభుని గురించి ఎరగడం, ఇవన్నీ బైబిల్లో రాయబడింది. పాపానికి అవి దూరంగా మనల్ని ఉంచుతాయి. ఒకవేళ మనం పాపంలో ఉంటే వాటికి దూరంగా ఉంటాము అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అందుకని ఈ దైవికమైన మార్గంలో కొనసాగుతున్న కారణం చేత దేవుడే ఈ యవ్వన కాల పరిస్థితులు లేదా ఆకర్షణల నుండి కాపాడుతూ వచ్చినాడు. ఆ కారణం చేత చదువు మీద, దైవికమైన మార్గంలో కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెరగటానికి హేతువైంది. అట్లా ఎక్సెల్ కావటానికి ఉపయోగపడింది. అయితే అన్న ఇప్పుడు కొద్దిగా స్పిరిచువల్ లైఫ్లో మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తే, ఒకటి గాడ్ విల్ హెల్ప్ నో మ్యాటర్ వాట్, అదొకటి. బట్ మనము ఈ యొక్క అట్రాక్షన్స్ కానీ యవ్వన కాలం ఈచెలకు పడిపోమని చెప్పం, కానీ మనల్ని మనం ఎలా ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు జాగ్రత్తగా కాపాడుకోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? సమ్ ప్రాక్టికల్ వేస్ మీరు తీసుకున్నవి. ప్రాక్టికల్ వేస్ అంటే మొదట వీ షుడ్ హ్యావ్ కన్సిస్టెంట్ ఫెలోషిప్ విత్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుత్వం మనకు నిలకడగలిగిన సహవాసం ఉండాలి. అది మనల్ని ఏం చేస్తుందంటే పాపానికి దూరం వస్తుంది, పాపం అంటే భయం కలిగజేస్తుంది. రెండవది, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారితో కలిసి ఉండడం ద్వారా బైబిల్లో రాయబడింది, దుష్ట స్నేహము మంచి నడవడిని చెడు. కనుక రాంగ్ ఫెలోషిప్ లేదా రాంగ్ ఫ్రెండ్షిప్ ఇట్లాంటివి ఉంటే మనం లోకంలో ఈజీగా కొట్టుకుపోవడానికి అవకాశం ఉంటుంది. మన సహవాసము దైవికమైన సహవాసంతో అంటకట్టుబడి ఉన్నప్పుడు అలాంటి దాని నుండి కాపాడబడటానికి అవకాశం ఉంటుంది. సో మూడవది ఏంటంటే, మనకు దేవుడు అంటే భయం ఉన్న కారణం చేత పాపం చేస్తాడు. అలాంటి కారణాల చేత వాటన్నిటి నుండి తప్పించుకోవటానికి ప్రోత్సాహం చేస్తవచ్చు. అన్న, కమింగ్ బ్యాక్ టు యువర్ స్టూడెంట్ లైఫ్ అన్న, ఆ స్టూడెంట్ లైఫ్లో ఈ రోజుల్లో మనం ఒక కష్టపడే స్వభావము యవ్వనస్తుల్లో కనిపించట్లేదు. సో మీరు ఆ రోజుల్లో లేకపోతే మీ టైంలో కష్టపడటం యొక్క ప్రాముఖ్యత ఏంటి? మీరు సక్సెస్ఫుల్ అవ్వటానికి హౌ డిడ్ యూ వర్క్ హార్డ్? సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వర్కింగ్ హార్డ్? వాట్ ఈస్ దట్ మెసేజ్ దట్ వీ కెన్ గివ్ టు ది యంగ్స్టర్స్? వర్కింగ్ హార్డ్ ఈజ్ ఆల్వేస్ మ్యాండేటరీ టు ఎక్సెల్ ఇన్ ద స్టడీస్ నో మ్యాటర్ హూ యు ఆర్. అది చేయటానికి ప్రస్తుత యవన్ జనరేషన్కి చాలా అబ్స్టకిల్స్ ఉన్నాయి. అంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ టెక్నాలజీ అట్ దేర్ డిస్పోజల్. ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఆర్ వెరీ డిఫరెంట్ అండ్ ఎంకరేజింగ్. వాళ్ళ చుట్టూన్న ఫ్రెండ్షిప్ సర్కిల్ కూడా అట్లే ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ హైలీ ఇన్ఫ్లుయెన్స్ దెమ్ అండ్ మోటివేట్ దెమ్. వాళ్ళు ఏదైనా హాస్టల్లో ఉన్న వాళ్ళ చుట్టూ ఉండే పరిస్థితుల్లో ప్రభావితానికి లోబడటానికి అవకాశం ఉంటుంది. ఇవన్నిటికీ హేతు ఏంటంటే, దే లాస్ట్ ద ఫియర్ ఇన్ జీసస్. యేసుప్రభు మీద భయం ఉంటే వాళ్ళు ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎందుకంటే బైబిల్లో అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. యోసేపు ఐగుప్తులో ఉన్న, దానియేలు బబులోన్లో ఉన్న, ఎజ్రా, నెహెమ్యా ఇలాంటి భక్తులు బబులోన్ ప్రాంతంలో ఉన్న, పార్సీక దేశంలో ఉన్న, రూతు లాంటిది బోయజ్ పొలంలో పనిచేస్తున్న, గాడ్ హ్యాస్ ప్రొటెక్టెడ్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, వీ మస్ట్ బి కాన్షియస్ అబౌట్ అవర్ సేఫ్టీ as well. These are the two things that usually able to keep us from falling and present us as spotless before Him with exceeding great joy. Right. అయితే అన్న, చుట్టూ యూర్ రైట్, అంటే మనము జాగ్రత్తగా ఉంటాం. చుట్టూ చాలా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇట్స్ నాట్ దట్ మనం ఓన్లీ చర్చ్లోనే ఉంటాము అని కాదు. హ్యావ్ టు గో టు అవర్ కాలేజ్ కానీ, వర్క్ ప్లేసెస్లో కానీ, ఇంకా ఎట్లాంటి పరిస్థితులు అయిపోయినాయి అంటే, మనము పాపం చేయకపోతే మనల్ని చాలా తేడాగా చూసే పరిస్థితుల్లో ఉంటున్నాం మనం. బట్ వీటన్నిటి ప్రెషర్స్లో, ఈ పియర్ ప్రెషర్స్లో యంగ్స్టర్స్ ఆర్ గెటింగ్ సో మచ్ అట్రాక్టెడ్. వారు ఇంకా ఈజీగా వెళ్ళిపోవటానికి కారణాలు అవుతా ఉన్నాయి. సో వీటన్నిటి మధ్యలో, ఈ ప్రెషర్స్ మధ్యలో, హౌ కెన్ వీ స్టాండ్ ఫర్మ్ ఫర్ ద లార్డ్? So one thing is, we must be choosy in selecting our friends in the college. లేకపోతే టీచర్స్, మనం మాట్లాడే టీచర్స్ కానీ, మనం మీట్ అయ్యే సీనియర్స్ కానీ, మనం అసెంబుల్ అయ్యే జూనియర్స్ కానీ, వీరందరితో వీ కెనాట్ మింగిల్ విత్ ఆల్ ద పీపుల్. There are two ways by means of which we can survey. Number one is a wishing relationship. We can just wish people. We cannot skip wishing the people, no matter who they are. పలకరించిన వాళ్ళు, సార్ బాగున్నారా, అది ఇది వాళ్ళని మనకు కనిపిస్తుంది. దట్స్ అ సోషల్ లైఫ్, దట్స్ మ్యాండేట్, దట్స్ నెసెసరీ. వీ కెనాట్ స్కిప్ ఇట్ ఎనీవే.
But there is also working friendship. We can work with certain people who have a similar mind, similar ideas, similar goals, then similar taste, similar priorities, similar godly scale, caliber. సో ఇవన్నీ ఉన్న వాళ్ళని మనం యూ హ్యావ్ టు చూస్. ఎందుకంటే బైబిల్లో కూడా మనకి అట్లా ఉంది. షద్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళ ముగ్గురున్న దెర్ మే బి సో మెనీ అదర్ పీపుల్ హు ఆర్ నోన్ టు దెమ్. దానియేలు కూడా ఉన్నాడు. దానియేలుకి చాలా మంది అట్లా పక్కన ఉన్నవాళ్ళు ఉండింటారు. బట్ హి వాస్ సో చూజీ whom to talk, what to talk, when to talk, how to talk. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వైటల్. ఇక్కడ మనం యవనస్తులుగా మిస్ కావడానికి అవకాశం ఉంటుంది. మనకేమంటే అతివృష్టిగానే అనావృష్టిగానే ఉంటుంది. మాట్లాడితే అందరితో మాట్లాడితే టైం వేస్ట్ చేసుకొని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంతా మన మీద ఇంపాక్ట్ కావటానికి, రాత్రి నిద్ర పట్టకుండా దాని మీదే ఫోకస్ చేయటానికి అట్లా ఉంటుంది. లేకపోతే అనావృష్టి అంటే ఎవరితో మాట్లాడకుండా మనం సైలెంట్గా వెళ్ళి అటు ఇటు వచ్చేది ఉంటుంది. బోత్ ఆర్ ఇన్కరెక్ట్. బట్ హియర్ ఈజ్ ఏ హెయిర్లైన్ బ్యాలెన్స్ between wishing relationship and working relationship. These things have to be properly maintained and taken care. If that is being done, I don't think it's not that hard to sustain in the ambience of the college or student life. సో మీరు ప్రాముఖ్యంగా చెప్పింది నాకు ఒకటి అర్థమైందంటే ఇట్స్ అబౌట్ ద ఫెలోషిప్ దట్ Yeah, the people whom you మీట్. work with or meet with, talk Right. to. ఓకే అన్న, అయితే నాకు తెలిసి మీరు మీ కాలేజ్లో ఉన్నప్పుడు నాకు మా మామగారు చెప్తూ ఉంటారు దట్ మీరు ఒక బైబిల్ స్టడీ లాగా పిలిచి వాళ్ళతో కూర్చొని ప్రార్థన చేయటం అవన్నీ కూడా చెప్తాను. కెన్ యూ షేర్ అన్న ఆ రోజులు ఏం చేసేవాళ్ళు, అది మీకు ఎలా ఉపయోగపడుతూ వచ్చింది? అండ్ ఐఎమ్ షూర్ ఇట్ వాజ్ అన్ ఇంపాక్ట్ఫుల్ థింగ్ ఇన్ దేర్ లైఫ్స్ టు. Yeah, we all know the simple proverb, empty mind is the devil's workshop. డెవిల్ బాగా పని చేస్తాడు. సో వీఆర్ ప్రోన్ ఫర్ ద డెవిల్స్ యాక్టివిటీ. సాటన్ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా మనం ఉంటుంది. సో ఇన్ ఆర్డర్ టు ఇంటర్సెప్ట్ ద ఐడియాస్ అండ్ ద మిసైల్ అటాక్స్ ఆఫ్ ద డెవిల్, we need to somehow have a protection, and the protection in the form of a spiritual activity, sharing a Bible with the people of the like-minded students and talking to them, caring for them, helping them in their studies if they need any advice or a problem solving things. అలాంటివి ఏదైనా కొన్ని మనం చేయగలిగేవి మనం చేస్తాం. అదే సమయంలో వాళ్ళ అక్కర్లో ఉండేదని ప్రార్థన చేయమంటే మనం ప్రార్థన చేస్తాం. So this is how we have to keep ourselves engaged in a positive way, not in a negative way. If that is really done, I don't think there is a possibility for us to go out of the fellowship of a person called Jesus Christ. మీరు ఇందాకటి నుంచి చెప్పిన దాంట్లో ఏ కష్టం లేదు అన్నట్టే చెప్పారు మీ బ్యాక్గ్రౌండ్ నుంచి. బట్ నాకు కొద్దిగా తెలుసు అనుకుంటున్నా, మీరు ఆ సైడ్ మాట్లాడలేదు. అంటే నేను ఎందుకు ఆ క్వశ్చన్ అడుగుతున్నానంటే వీ వాంట్ టు ఎంకరేజ్ పీపుల్ who are from a lower background, that what God can do in our lives. అంటే కష్టం నుంచి కూడా దేవుడు ఎలా మనం లేవనెత్తుతాడో వాడిని ఎంకరేజ్ చేయాలనేదే ఆశ. ఐఎమ్ ఆల్సో హ్యావ్ సిమిలర్ బ్యాక్గ్రౌండ్ నాది. సో ఐ వాంట్ మీ జీవితంలో దేవుడు ఎక్కడి నుంచి లేపుకుంటూ వచ్చినాడు, మీరు పడిన కష్టాలు ఏంటి ఆ రోజుల్లో, ఆ మధ్యలో నుంచి దేవుడు మీకు ఎలా సహాయపడుతూ వచ్చినాడు? అంటే నేను మాట్లాడిన దాంట్లో కష్టాలు లేవనే ఫీలింగ్ వినేవాళ్ళకి కనిపిస్తున్నా, అంటే రెడ్ కార్పెట్ లైఫ్లో అయిందేమని కనిపిస్తున్నా. దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ద స్టోరీ. రైట్. A person will have his own sad stories behind, because the coin has both sides, both valid on one side this side, on the other side that side as well. There were failures and financial problems, hardships. సో ఇవన్నీ వాటిలో ప్రభు కృప చూపించి ముందుకెళ్ళటానికి సహాయం చేస్తూ వచ్చినాడు. అవి ఎక్కువ ఎందుకు నేను మెన్షన్ చేయట్లేదు అని అంటే, ఇవన్నీ వచ్చేటప్పటికి దోస్ హార్డ్షిప్స్ హ్యావ్ బికమ్ ఆల్మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ ఇన్ ఎ లైఫ్. అంటే మనం పడిన కష్టం మీద ఎట్లుంటుంది అంటే, బైబిల్లో కూడా రాశారు కదా, తల్లి బిడ్డను భూమి మీదకి తీసుకుని వచ్చేటప్పుడు పడే కష్టం, దట్స్ ద హైయెస్ట్ పెయిన్స్ ఈ సఫర్స్ ఆన్ దిస్ ఎర్త్. బట్ బైబిల్లో రాయబడింది ఏంటంటే, ఆ తల్లి ఎప్పుడైతే బిడ్డను కన్న తర్వాత చూసుకున్న తర్వాత షీ ఫర్గెట్స్ ఆల్ ద పెయిన్. అట్లా మనం వెళ్ళిన మార్గం అంతా మన చదువులో ప్రిపరేషన్ అయినా, తర్వాత ఉద్యోగానికి ఇంటర్వ్యూకి ప్రిపరేషన్ అయినా, మనం ఏదైనా కష్టపడిన తర్వాత వెన్ ద అవుట్కమ్ ఈజ్ మోర్ కలర్ఫుల్, ఈ డార్క్ కలర్స్ అన్నీ అంటే ఫెయిల్యూరు, తర్వాత ఫైనాన్షియల్ లాసెస్, మనం కూలి పని చేసింది, కష్టాలు పడింది, భోజనం లేకుండా ఉండింది, కరెంట్ లేకుండా చదువుకునింది, లాంతర్ కింద చదువుకునింది, నోట్బుక్లు లేకుండా వేరే పక్కన ఉన్న స్టూడెంట్స్ దగ్గర మనం పేపర్లు ఇప్పించుకొని రాసుకునింది,
మన పెన్నులో అప్పుడు బాల్ పాయింట్ పెన్నులు లేవు. ఇంక్ అయిపోతే మళ్ళీ ఇంక్ తీసుకోవాలన్నా కూడా కష్టం. ఇంక్ పోయించుకోవాలా. ఆ ఇంక్ పోయించుకోవడానికి 5 పైసలు, 10 పైసలు ఉండేది పెన్ను నిండా ఇంక్ పోస్తే. సో, కొన్నిసార్లు అది కూడా కష్టమయ్యేది. So we have forgotten all the things. It's not that we Yeah. haven't cherished those memories, but they're still there afresh. బట్ ఇవన్నీ వచ్చిన తర్వాత అవేమనిపిస్తుంది అంటే వెన్ ద లైట్ ఈస్ దేర్ ద డార్క్ థింగ్స్ యూజువల్లీ గెట్స్ డిమ్డ్. కనుక అంటే దాని మీద ఇట్లా నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నేను చదువుకోలేకపోతున్నా, లేకపోతే నాకు కష్టాలు ఉన్నాయి, నేను చదువుకోలేకపోతున్నా, లేకపోతే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు నేను చదువుకోలేకపోతున్నా అనేది యూజువల్గా ఇట్స్ ఏ బిగ్ ఎక్స్క్యూజ్ ఏమో. ఎందుకంటే ఒక బైబిల్ పండితుడు అన్నాడు, ఏ పర్సన్ హూ మేక్స్ ఆల్ ద టైమ్ ఎక్స్క్యూజెస్ విల్ నెవర్ ఎక్సీల్ ఇన్ ఎనీథింగ్. సో ప్రాబ్లమ్స్ ఆర్ కామన్ everybody. Even Abraham Lincoln had a problem. In the Bible there are so many people who have gone through the problems, and no towering personality in the scripture is skipped all the problems. Everybody like Abraham, Isaac, Jacob, David, Moses, name it, any towering figure in the scriptures, they have gone through these hardships. అంటే హార్డ్షిప్స్ మెజర్ వేరుగా ఉండొచ్చు, హార్డ్షిప్స్ టైప్స్ వేరుగా ఉండొచ్చు, హార్డ్షిప్స్ డైమెన్షన్స్ వేరుగా ఉండొచ్చు. కానీ విద్యార్థులు సాధారణంగా ఏదో చిన్న కష్టాలు వచ్చినప్పుడు ఇంక మనం చదువుకోలేములే ఇంతటితో ఆగిపోవాలని, మీకు కరెక్ట్గా చదువుకోవాలనే మనసు ఉంది, ప్రభు నడిపిస్తున్నాడనే గైడెన్స్ ఉంటే లార్డ్ విల్ డెఫినెట్లీ సమ్ ఓపెన్ ఏ వే ఫర్ యూ. సో డోంట్ గెట్ డిస్కరేజ్డ్, కీప్ గోయింగ్. థ్యాంక్ యూ అన్న. ఇంకో క్వశ్చన్ అన్న, ఎనీ ఎక్స్పీరియన్స్ మీ జీవితంలో దేవుడు అద్భుతంగా అకాడమిక్ విషయంలో కానీ మీరు పెట్టిన శ్రమకు అద్భుతంగా ఫలితం ఇచ్చి వెరీ యువర్ సర్ప్రైజ్డ్ వన్ ఇన్సిడెంట్ దట్ యూ కెన్ రిమెంబర్, గుర్తున్నది? అది ముఖ్యంగా మాస్టర్స్ ఎంఎస్సీలోన ఐ నెవర్ థాట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్సెల్ ఇన్ మై యూనివర్సిటీ, ఎస్పెషల్లీ సెక్యూర్ ద ఫస్ట్ ర్యాంక్, యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్. ఎందుకంటే ఐ హ్యావెంట్ థాట్ దట్ వే. నేను సాధారణంగా ప్రతి మీటింగ్కి ఈవినింగ్ మాస్టర్స్ వేసేటప్పుడు అటెండ్ అయ్యేవాడిని మందిరంలో. తర్వాత ఏదో ఒక స్పిరిచువల్ యాక్టివిటీస్లో ఈవినింగ్ అసోసియేట్ అయ్యి ఉండేవాళ్ళం. అట్లా నేను సబ్జెక్ట్ ఏమీ నెగ్లెక్ట్ చేయలేదు. 9 గంటలు రాత్రి మెస్కి వచ్చినా భోజనం చేసి వెళ్ళి స్నానం చేసి 10 తర్వాత ఏదో హోంవర్క్ లేకపోతే చదువుకోవడము, మెటీరియల్కి సంబంధించి చూసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు మాకున్న హార్డ్షిప్స్తో పోల్చుకుంటే ఇప్పుడున్న ఫ్రీడము లేకపోతే మెటీరియల్ యాక్సెస్ వెరీ వెరీ ఈజీ. అప్పట్లో మాకంతా హార్డ్ మెటీరియలే కదా, ఏదన్నా ఉంటే సీనియర్స్తో తీసుకోవాలా, లేకపోతే లైబ్రరీకి పోయి తెచ్చుకోవాలి. ఇప్పుడు మీకు అట్లా కాదు కదా, మొబైల్లో మీరు ఎక్కడ కూర్చున్నా అక్కడ గూగుల్ కొట్టేస్తే ఏది కావాలని అది వస్తుంది. మాకు ఒక చిన్న మాట మీనింగ్ దొరకాలన్నా కూడా డిక్షనరీ చూసుకోవాలి. అప్పుడు డిక్షనరీ చూసుకోవాలంటే డిక్షనరీ మన దగ్గర ఉండదు, లైబ్రరీకి పోయి చూసుకోవాలంటే లైబ్రరీ టైమింగ్స్లో పోతేనే చూడటానికి అవకాశం ఉండదు. కనుక ఇప్పుడు యూ హ్యావ్ మెనీ సోర్సెస్ అట్ యువర్ డిస్పోజల్. విత్ ఎ క్లిక్ యూ కెన్ యాక్సెస్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో అట్లా మాస్టర్స్ డిగ్రీలో మాకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో చదవటానికి సాయం చేశాడు. బట్ ప్రభు దయవల్ల నాకేంటంటే కొంత ప్రజెంటేషన్ స్కిల్స్ ఇచ్చింటాడు అని అనుకుంటున్నా. ఈవెన్ నౌ ఐ బిలీవ్ దట్ గాడ్ హెస్ బ్లెస్డ్ మీ విత్ సమ్ ప్రజెంటేషన్ స్కిల్స్. దట్స్ హౌ ఐ ప్రెజెంటెడ్ మై మెటీరియల్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ వెల్. సో హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఆల్సో యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ మీ. సో ఈ అన్నిటిని బట్టి నా పరీక్షలు రాసి అంటే ఎగ్జామ్స్ రాసి వచ్చిన తర్వాత మా ప్రొఫెసర్లే పిలిచి అడిగినారు, ఎవరైనా నువ్వు ఎక్కడి నుండి వచ్చినా, ఏం చేస్తున్నావు, ఎందుకు ఇట్లా ప్రజెంటేషన్ ఇట్లా ఇచ్చినావు, హూ టోల్డ్ యూ టు గివ్ ప్రజెంటేషన్ లైక్ దిస్ అంటే ఒక క్వశ్చన్ని ఒక ప్రాక్టికల్ కానీ థియరిటికల్ కానీ ఒక క్వశ్చన్ని ఎట్లా అప్రోచ్ కావాలా అనేది ఎట్లా రాసినావు, ఎవరు చెప్పినారు ఏంటంటే ఎవరేం చెప్పలేదు సార్, ఐ జస్ట్ గాట్ ఏ ఐడియా అండ్ స్టార్టెడ్ టు డెవలప్ దిస్. ఒకవేళ ప్రాక్టికల్స్ అయినా థియరీ అయినా. సో దట్స్ హౌ దే ఆర్ ఆల్మోస్ట్ ఓవర్వెల్మ్డ్ టు అవార్డ్ మార్క్స్ అండ్ దట్స్ హౌ గాడ్ గ్రేషియస్లీ ఎనేబుల్ మీ టు సెక్యూర్ ద యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్. రైట్. అంటే అన్న ఇప్పుడు సో మీరు ఎప్పుడు కూడా మీ స్పిరిచువల్ లైఫ్ని కానీ మీ చర్చ్ లైఫ్ని కూడా ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసినట్టు కనిపించాలి మీరు చెప్పిన దాంట్లో. సో డూ యూ థింక్ దట్ ఈజ్ వన్ రీజన్ దట్ యూ ఎక్సెల్డ్? Yes, I do believe this is the one of the major reasons as to why the excellence in the study has been wrought in my life. Otherwise, I cannot even imagine where I would be. So, బ్యాలెన్సింగ్ అనేది చాలా ముఖ్యం. స్పిరిచువల్ లైఫ్ అదే సమయంలో మన స్టడీస్ కూడా. మనకి యూజువల్గా యవనస్తులకి ఏముంటుందంటే ఏదో ఇందాక చెప్పినట్లు అతివృష్టి ఉంటుంది లేదా అనావృష్టి ఉంటుంది. ఉంటే ఏదో ఒక్కటే పట్టుకొని ఉంటారు.
యేసుప్రభు అంటే ఇంక ప్రార్థనా వాక్యం అని కొన్నిసార్లు మానసిక పరిస్థితులు కూడా బలహీనమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు చదవంటే పుస్తకాల పురుగుల మాదిరి ఉంటారు. ఇంక పుస్తకాలే చదువుతుంటారు, అన్నీ మానేస్తుంటారు. అట్లా బైబిల్ ఎప్పుడు చెప్పదు. కనుక బ్యాలెన్స్డ్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఎ బ్లెస్సెడ్ లైఫ్. సో బ్యాలెన్స్ స్పిరిచువల్ లైఫ్ ఆన్ వన్ సైడ్ and balance academic life on the other side. Then there is no reason for you to stop your excellence in your studies, the job as well. రైట్ ట్రూ. థ్యాంక్ యూ అన్న. అన్న అయితే కమింగ్ టు యువర్ కెరియర్ అన్న, మీ ప్రొఫెషనల్ ఇది మన జాబ్ విషయంలోకి వస్తే మీ జీవితంలో ఈ యొక్క నిరుద్యోగము ఇటువంటివి ఉన్నాయా? ఆ టైంలో ఉంటే ఆ టైంలో పరిస్థితులు ఈ రోజుల్లో చాలా ఎక్కువ కనిపించేది ఒక సమస్య యవ్వనస్తుల్లో. ఆ టైంలో డిస్కరేజ్మెంట్స్, ఆ టైంలో నేను డిఫీట్ అయిపోయాను, నాకు ఇంకా ఫ్యూచర్ లేదు అని ఆలోచనలతో ఉంటున్న పరిస్థితుల్లో ఉన్నవారు అనేకులు. సో మీరిచ్చే సలహా, మీరు వెళ్ళిన అనుభవాల్లో మీరు ఎలా ఆదరణ పొందుతూ వచ్చారు? నిరుద్యోగం అనేది సాధారణంగా కనిపించే సమస్య ముఖ్యంగా యవ్వనస్తుల్లో. అనంటే దీనికి బేసిక్‌గా ఫస్ట్ రక్షణ పొందిన తర్వాత గానీ, లేకపోతే చదువు ఆరంభించబడిన తర్వాత గానీ, ఒక గోల్ లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. మొట్టమొదటి నుండే ఒక 10th క్లాస్ ఇంటర్మీడియేట్ అప్పటి నుండే దీని గురించి ఒక ప్లానింగ్ ఉంటే బేసిక్‌గా చాలా మట్టుకు ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటది. ఒకవేళ అట్లున్నా కూడా ఇంకా ఇదొచ్చిందనంటే ఇట్స్ రియల్లీ టఫ్ టు ఎండ్యూర్. దాన్ని భరించడం కొంత కష్టమే. అయితే బైబిల్ సెలవిస్తుంది, మనము భరించలేనంత కంటే ఎక్కువ శ్రమ ఏది యేసు ప్రభువు అనుమతించడు అని. అన్నీ మనకు ఏదో ఒక పాఠం, ఆత్మీయమైన పాఠం నేర్పించడానికే ప్రభువు అనుమతిస్తాడు. కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దాంట్లో ఎక్సెల్ కాకపోవచ్చు, సెలెక్ట్ కాకపోవచ్చు. మనం పలానాదే వస్తే బాగుంటుంది ఉద్యోగము అని అనుకుంటూ ఉండొచ్చు. కనుక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదట ప్రభు నిన్ను దేని కొరకు పిలుస్తున్నాడు అనేది ఎరగాల. వాట్ ఆర్ యువర్ ఫిట్ ఫార్? అందరూ అన్ని ఉద్యోగాలు చేయలేరు. అలాగే కొందరు కొన్ని ఉద్యోగాలు మాత్రమే చేయగలరు. ఇంకా వేరే విషయానికి వస్తే, నువ్వు ఉద్యోగము చేస్తాననే దానికంటే యూ మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు క్రియేట్ జాబ్స్ ఫర్ అదర్స్. దట్ ఈస్ ద న్యూ కాన్సెప్ట్ నౌడేస్ ఎమర్జ్డ్. Because a Christian cannot be just a simple ordinary person serving in some company or in some place, but he must be in a position to create jobs for others. That's the whole concept of unemployment is all about. బట్ అందరికీ అది చేత కాదు, అందరి వాళ్ళకు కూడా కాదు. ఎందుకంటే ప్రభు అందరూ అలాగ ఉండటానికి పిలవలేదు. కొంతమందినే ప్రభు అలాగే పిలిచినాడు. బట్ యు మే బి వన్ అమాంగ్ దెమ్ హూ హ్యావ్ కాల్డ్ to create jobs, not just seek jobs. You are not a job seeker, but you are a job creator. అదొకటి. ఒకవేళ ఆ పిలుపుకి మనం లేదనుకుంటే, మనకు సంబంధించిన జాబ్కి మనం దేనికి సూట్ అవుతాము, దాని ప్రకారం ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటా ముందుకెళ్తే ఒకవేళ కొన్ని ఆబ్స్టకిల్స్ వస్తాయి, బట్ యూ కెన్ ఎక్సెల్ బికాజ్ అట్ ద ఎండ్ యూ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. అది మనం హోప్ కలిగి ఉండాలి. ఎందుకంటే హోప్ లేకపోతే ఏ జీవితము కొనసాగించడం కష్టమవుతుంది. ప్రభు మీద హోప్ ఉండాలా, మనకు కూడా హోప్ ఉండాలి. ఈ రెండు లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ దశ ముగించడం అనేది చాలా టఫ్ అవుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నోళ్ళు లేదా ఇంట్లో ఉన్న ఇవి తీవ్రమైన ఒత్తిళ్ళు కూడా ఉంటాయి. నువ్వు ఇంత చదువుకున్నావు, నీకు ఉద్యోగం లేదు, లేకపోతే నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నావు, నీకు ఉద్యోగం లేదు, నీకు దాన్ని బట్టి నష్టాలు వచ్చినాయి అని రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, వీ సకమ్ టు దిస్ క్రిటిసిజం విచ్ ఈస్ సమ్ టైమ్స్ రియల్. which really sometimes lands us in a discouragement and a disappointment. కనుక వీటన్నిటిని తప్పించుకోవాలంటే యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మైండ్. బేసికల్లీ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎ వ్యాసిలేషన్. అదే వాళ్ళు ఇట్లా అన్నారు, ఏదో ఒకటి ట్రై చేస్తామని వెళ్ళి ట్రై చేయడం, మళ్ళీ దాంట్లో విఫలమైతే ఇంకో దగ్గరికి వచ్చి అట్లా కురింగిపోవడం. యూ షుడ్ నాట్ బి జస్ట్ లైక్ దట్. నువ్వు ఏదో ఒకటి ప్రయత్నం చేస్తున్నావు, టీచర్ ఉద్యోగమో, పోలీస్ ఉద్యోగమో, ఏదో ఒక ఉద్యోగం ట్రై చేస్తున్నప్పుడు కీప్ ట్రయింగ్. దెర్ ఈస్ ఎ డే ఫర్ యూ టు రీచ్ ద సక్సెస్. రైట్. సో కన్సిస్టెంట్గా ఒక గురి పెట్టుకొని ఆ గురి కొరకు ఎన్ని వచ్చినా కూడా ప్రయాసపడుతూ ముందుకు వెళ్ళాలి. రైట్. అని ఇప్పుడు మీరు మీ కాలేజ్ యూనివర్సిటీలో టాపర్ మీరు అండ్ అకాడమిక్గా ఎక్సెల్ అవుతూ వచ్చారు. యూ కెన్ టేక్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఇన్ యువర్ కెరియర్. చాలా డిఫరెంట్ ఆప్షన్స్, ఫస్ట్ గ్రేడ్ 1 లేకపోతే ఐపీఎస్ ఎన్నైనా చేయొచ్చు మనం. వై డిడ్ యూ చూస్? అంటే నేను ప్రొఫెసర్ తక్కువ అని అనట్లేదు,
అంటే వాట్ వాజ్ యువర్ రీజన్ ఫర్ ఈ యొక్క ప్రొఫెషన్ తీసుకోవడానికి? నేను అనుకోవడం ఏంటంటే, నేనైతే 2 సెక్టర్స్ ఆఫ్ జాబ్స్‌కి సూట్ అవుతానని అనుకున్నా. ఒకటేంటంటే రీసెర్చ్, రెండోది ఏంటంటే టీచింగ్. ఎందుకంటే నాకు పబ్లిక్ అవి ఇవి అంతే కొంత టఫ్ అది. ఎస్పెషల్లీ నౌ ఎ డేస్ టు డీల్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్. అది కొంతమంది కాలింగ్ ఉంటే ఇట్స్ ఫైన్. ఇఫ్ యూ ఆర్ కాల్డ్ టు డీల్ విత్ ద పబ్లిక్ దెన్ ఇట్స్ ఫైన్. యూ కెన్ చూస్ దట్ జాబ్ యాస్ వెల్. అది నేను అనేది ఇంకా మానసిక పరిస్థితి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. హౌ స్ట్రాంగ్ వి ఆర్. రెండవది మన బాడీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. హౌ అవర్ బాడీ ఈజ్ ఏబుల్ టు రెస్పాండ్ టు సర్టన్ థింగ్స్. ఇప్పుడు ఏదో కొన్ని ఇండస్ట్రీస్కి వెళ్ళాలంటే కెమికల్స్ అవి ఇవి ఉంటాయి. సో ఇట్లాంటివి ఉంటే హౌ యువర్ బాడీ ఈజ్, వుడ్ ఇట్ సపోర్ట్ కోప్ అప్ విత్ సచ్ అ స్ట్రాంగ్ అండ్ హార్డ్ టఫ్ ఆంబియన్స్ ఎన్విరాన్మెంట్కి. సో ఇవన్నీ ఆలోచించుకొని యూ హ్యావ్ టు మేక్ ఏ మైండ్. వాట్ ఈస్ ద స్ట్రీమ్ లైన్ ఫర్ యూ, వాట్ ఈస్ ద ట్రాక్ యూ హ్యావ్ టు చూస్ విత్. సో అది నేను ఇవన్నీ ఆలోచించుకొని నేను ఈ 2 మాత్రమే నాకు సూట్ అవుతాయి అనుకున్నా, ఇదర్ రీసెర్చ్ ఆర్ టీచింగ్. సో ఐ ట్రైడ్ బోత్. బట్ బై గాడ్స్ గ్రేస్ టీచింగ్ ఇస్ ద వన్ దట్ రియలీ లార్డ్ ఓపెన్ ద వే ఫర్ మీ టు గెట్ ఇన్. వీటన్నిటిలో మీరు చెప్తున్న దాంట్లో ఒకటి ప్లానింగ్ ఒకటి ఉంది. హౌ మనం ఈ ప్రార్థన ఎలా, దీంట్లో ప్రార్థన కానీ దేవుని యొక్క చిత్తం ఏంటి. ఇప్పుడు నాకు ఒక గోల్ ఉంది, నా గోలు దేవుని చిత్తము ఎలా అలైన్ అయిందని ఎలా చూసుకుంటూ దేవుని యొక్క పర్పస్ని మనం ఎరుగుతూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ప్రయారిటీస్ అనేది చాలా ప్రాముఖ్యం. వాట్ యు ఆర్ కాల్డ్ ఫార్. ప్రభు మనల్ని ఎందుకు పిలిచినాడు, ఆయనకి ఏం చేయాలని పిలిచినాడు. నో వాట్ ఈస్ యువర్ స్పిరిచువల్ టాలెంట్ యాజ్ వెల్, బికాజ్ యువర్ స్పిరిచువల్ టాలెంట్ హ్యాస్ టు sync with your career as well, because if they are both different then it's really tough to handle with. సో ప్రభు నేను ఎందుకు పిలిచినాడు, నేను సేవ్ చేయడానికి పిలిచింటే ఓకే, మెడికల్ ప్రొఫెషన్ is one thing you can just consider, because you rarely find time to go out and do rest of the activities. You can just associate yourself with practicing, మెడికల్ ప్రాక్టీసింగ్. వాళ్ళకి వైద్యం చేయడము, గ్రామాల్లో వాళ్ళకు, లేకపోతే నువ్వు ఎక్కడుంటే అక్కడ వారికి వైద్యం చేసి వారికి యేసు ప్రభువుని చూపించడానికి అవకాశం ఉంటుంది. దట్స్ యువర్ కాల్, ఇఫ్ యు ఆర్ కాల్ టు బి లైక్ దట్. బట్ అలా కాకుండా ఇఫ్ యు ఆర్ కాల్ టు రీచ్ ద పీపుల్ విత్ యువర్ వాయిస్, విత్ యువర్ టెస్టిమోనీ అండ్ అదర్ థింగ్స్, టీచింగ్ అండ్ రీసెర్చ్ జాబ్స్ ఆర్ కన్సిడర్ టు బి సూటబుల్, యాప్ట్ అండ్ సూటబుల్. రైట్. అంటే మన స్పిరిచువల్ టాలెంట్ని బట్టి మన యొక్క కెరియర్ని చూస్ చేసుకొని ఎక్కడ మనం సమయాన్ని కేటాయించగలమో దాని ప్రకారంగా వెళ్ళాలి. ప్రయారిటీస్ చాలా ప్రాముఖ్యం. ఈజ్ క్రైస్ట్ యువర్ ప్రయారిటీ, దెన్ యూ హ్యావ్ టు సెట్ యువర్ ప్రొఫెషన్. ఇఫ్ క్రైస్ట్ ఈజ్ నాట్ యువర్ ప్రయారిటీ, యూ కెన్ సెట్ ఎనీ ప్రొఫెషన్ విచ్ ఎవర్ యూ వాంట్. ఓకే, రైట్. అయితే అన్న, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, దిస్ ఈజ్ అ వెరీ పర్సనల్ క్వశ్చన్ నాకు, మీకు మీదే. నౌ యు ఆర్ ఇంటూ సో మచ్ ఆఫ్ మినిస్ట్రీ, ఆల్మోస్ట్ వెరీ బిజీగా ఉంటారు మినిస్ట్రీలో కూడా. హ్యావ్ యూ ఎవర్ కన్సిడర్ కమింగ్ టు ఫుల్ టైమ్ అని? అసలు అంటే వాట్ డూ యూ థింక్ అసలు? అంటే ఫుల్ టైం అనేది ఇట్స్ ఏ కాల్. ప్రభు మనకి ఇస్తేనే కదా. కనుక ప్రభు కొంతమందిని పిలిచినాడు, మోషే లాంటి వాళ్ళని, కొంతమందిని చదువుకున్న వాళ్ళు. దానియల్ ఈజ్ ఆల్సో ఎక్సలెంట్ ఇన్ హిస్ అకాడమిక్ రెల్మ్. దానియల్ కూడా బైబిల్లో రాయబడింది, బబులోన్లోని విద్యలు పరిచయము. అదే సమయంలోన ఆయన 10 జ్ఞానం మిగతా వాళ్ళకి కలిగి ఉన్నాడని. బట్ హీ వాజ్ నాట్ కాల్ టు సర్వ్ ద లార్డ్ ఫుల్ టైం. అట్లనే దానియేలును దేవుడు సేవకుడు, నా సేవకుడు కాదు నువ్వు అని చెప్పినట్లు వాక్యంలో లేదు. దానియేలు ఆ పదం వాడకపోయినా పక్కనున్న ఆయన్ను సింహబోన్లో వేసిన రాసే అన్నాడు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు అని. కనుక ప్రభు మనకి ఏ పిలుపు ఇచ్చినాడు? మనల్ని ఫుల్ టైమ్గా ఉండటానికి పిలిచినాడా, లేకపోతే మనం సెక్యులర్ జాబ్ చేస్తూ ప్రభు సేవించడానికి పిలిచినాడా అనేది మనం నిర్ధారించుకొని ప్రభు మనకు ఏ పిలిపిస్తే ఆ పిలుపులో మనం నిలిచినప్పుడు ప్రభు మన పరిచయాన్ని ఆశీర్వదించడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇఫ్ వీ స్టాండ్ ఆన్ అ రాంగ్ ప్లేస్, దెన్ వీ విల్ మిస్ ద రియల్ బ్లెస్సింగ్స్. అదే ద రీజన్ మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగిన కారణం ఏంటంటే, మన పిలుపు కాని పిలుపులోకి వెళ్ళి అనవసరమైన విత్తి కొని తెచ్చుకుంటా ఉన్నాము. అందుకే ఆ క్వశ్చన్ అడగటం జరుగుతూ ఉంది. సో ఎమోషనల్గా కూడా ఎన్ని డిసిజన్ తీసుకుంటూ ఉంటాము. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని యొక్క పిలుపుని ఎరుగుతూ, ఆయనకు ఉద్దేశాలను ఎరుగుతూ ముందుకు వెళ్ళాలి అనేదే మీరు చెప్పిన మెసేజ్. కొద్దిగా మీకు మినిస్ట్రీ లైఫ్ని తీసుకుంటే, యవ్వన కాలంలో
మీరు పరిచర్యలో ఆరంభపు దినాలు, అలాగే మీ యొక్క అకాడమిక్ థింగ్స్‌ని, మీ మినిస్ట్రీని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎలా అలాగే మినిస్ట్రీ కూడా చాలా టైమ్ కన్జ్యూమింగ్. ఈ రోజుల్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఆ రోజుల్లో ఆ రిసోర్స్ కూడా ఉండేవి కాదు. ఒక మెసేజ్ మనం ఒక సండే చెప్పాలంటే వారమంతా స్ట్రగుల్ అయితే గానీ, ఆ సండే మెసేజ్ రాదు. సో, ఈ బిజీ థింగ్స్‌లో ఎలా మీరు అలైన్ అవుతూ, ఎలా మీరు బ్యాలెన్స్ చేస్తూ వచ్చినారు? ఇక మొదటిది అంటే ప్రభు మనల్ని పిలుస్తాడు గనుక, ఒకవేళ పరిచయం చేయటానికే ప్రభు పిలిస్తే, ఇట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ టు డిపాజిట్ హిస్ వర్డ్ ఇన్ అస్. అది మనం బైబిల్ కంకార్డెంట్స్ అన్నీ వేసుకుని ప్రిపేర్ అయితేనే వస్తుంది అనేది కాదు. కొన్నిసార్లు చాలా సింపుల్ థాట్స్ కూడా ప్రభు మనకు ప్రయాణంలో ఇవ్వచ్చు, మనం భోజనం చేసేటప్పుడు ఇవ్వచ్చు, నడిచిపోతున్నప్పుడు ఇవ్వచ్చు. అలాంటి కొన్ని థాట్స్ ప్రభు మనకి ఇచ్చినప్పుడు మనం బైబిల్ తీసుకొని, లేకపోతే ఏదైనా మెటీరియల్ తీసుకొని, we can just align all the things in a systematical way as to how we can present all this material in the form of a message. So it's ultimately the God who is the origin for every message. సో ప్రభు మనం పిలిచింటాడు కనుక ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. వెన్ హీ గివ్స్ ద మెసేజ్ దెర్ ఈజ్ ఆల్సో ఏ ప్లేస్ వేర్ ఇన్ వీ నీడ్ టు అన్లీస్ ద మెసేజ్ యాజ్ వెల్. ప్రభు మనకు వర్తమానం ఇచ్చిన తర్వాత వర్తమానం తెలియజేయటానికి కూడా అవకాశం ఇస్తాడు. ప్రభు వర్తమానం ఇకపోతే వర్తమానం తెలియచేయటానికి అవకాశాలు కావాలనుకునే వారికి అంత ఆశీర్వాదకరంగా ఇది ఉండకపోవచ్చు అని. ఎందుకంటే వెన్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద మెసేజెస్ ఈ విల్ గివ్ ద ఆపర్చునిటీ. అయితే ఈ ప్రీచింగ్ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ఎవరైతే కొత్తగా పరిచయలు అడుగులు వేస్తూ ఉన్నారో, వాళ్ళకి మీరిచ్చే ఎంకరేజింగ్ థింగ్ ఏంటి? ఎలా సిద్ధపడవచ్చు? అంటే ఒకటి చెప్పారు మీరు, ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయొద్దు, అవే ఆపర్చునిటీస్ వస్తాయి అని. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వి సీ సో మెనీ కంప్లైంట్స్. మా చర్చ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు, వాళ్ళ పిల్లల్ని వాడుకుంటున్నారు, లేకపోతే మాకు తరుణాలు రావట్లేదు, ఇలాంటి థింగ్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఇచ్చే మీ సజెషన్స్ ఏంటి? మొదటిది ఏంటంటే ప్రభు మిమ్మల్ని ఆ పరిచర్య కొరకు, అంటే మాట్లాడే పరిచర్య కొరకు లేదా ఏ పరిచర్య కొరకు ప్రభు మిమ్మల్ని పిలిచినా ఖచ్చితంగా ప్రభు దానికి మార్గం చూపిస్తారు. అలాంటి ఉదాహరణలు పాత నిబంధనలో కూడా మనకున్నాయి. ఉదాహరణకి దావీదు యొక్క కుటుంబంలో వాళ్ళ బ్రదర్స్ చాలా మంది ఉన్నారు కదా, కానీ సమూయేలు లాంటి గొప్ప ప్రవక్త వాళ్ళ నాన్న దగ్గర కూర్చుని దావీదుని పిలువనంపించడం అనేది బైబిల్లో ఒక హిస్టారికల్ మూమెంట్. హౌ కమ్ ఎ సచ్ ఎ మైటీ టవరింగ్ ప్రాఫెట్ కెన్ కాల్ ఫర్ ఎ సింపుల్ షెపర్డ్. అంటే అర్థం ఏంటంటే దేవుడు వాడుకున్న సాధనముని దేవుడు ఎక్కడున్నా, ఆయన గొర్రెల మందలో ఉన్నా, బదిరి వృక్షం కింద ఉన్నా, తోటలో ఉన్నా, చెట్టు కింద ఉన్నా, చెట్టు పైన ఉన్నా ఆయన పిలిపించి వాడుకుంటాడు. కనుక నేను చెప్పేది ఏంటంటే అట్లా అంటే అనుకునే యవనస్తులకు వాళ్ళనే వాడుకుంటారు, వాళ్ళ కులస్తులే, వాళ్ళ ప్రాంతంలో వాళ్ళే వాడుకుంటారు అనేది ఇట్స్ ఎ సూపర్ఫిషియల్ థింగ్. అది ఎంతకాలం ఉంటుంది, చెరిష్ అవుతుంది అంటే కొంతకాలం ఉంటుంది. వాళ్ళు ఉన్నదాకా వాళ్ళని వాడుకోవచ్చు. అండ్ దట్ పర్సన్ విల్ బి ఆల్వేస్ లోకల్. రిమెంబర్ దట్. మనిషి వాడుకునే వ్యక్తి లోకల్గానే ఉంటాడు. ప్రభువు వాడుకునే వ్యక్తి కీప్స్ హిమ్ గ్లోబల్. వండర్ఫుల్. ఎందుకంటే ఆయన ఎక్కడైనా వాడుకోవడానికి పిలిచినాడు కనుక ఆయన ఖచ్చితంగా వాడుకుంటాడు. ఇది ఒకటి. రెండవది అంటే లోకల్గా వాడబడే వాళ్ళందరినీ ప్రభు వాడుకోవడానికి ప్రశ్న ఉండొచ్చు. దట్ ఈస్ అగైన్ ఎ కాలింగ్. కొంతమందిని ప్రభు లోకల్గా వాడుకోవాలనుకోవచ్చు, కొంతమంది ప్రభు గ్లోబల్గా వాడుకోవాలనుకోవచ్చు. ఆల్ దట్ ఆర్ కాల్డ్ బై గాడ్ కెనాట్ బి గ్లోబల్, ఆల్ దట్ ఆర్ కాల్డ్ బై గాడ్ కెనాట్ బి లోకల్. దెర్ మే బి గ్లోబల్ పీపుల్, దెర్ మే బి లోకల్ పీపుల్. బట్ ప్రభు ఎవరినైతే పిలిచి వాడుకుంటున్నాడో వాళ్ళ మినిస్ట్రీ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ ప్రజలను టచ్ చేసే విధానము డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ మీద ఉన్న అభిషేకము డిఫరెంట్గా ఉంటుంది. దాని ద్వారా ప్రజలకు కొంత మేలు, క్షేమము, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ప్రజలు నిజంగా వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాడబడుతున్నారా లేదా ప్రభు ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాడబడుతున్నారా అనేది మంచి జడ్జిలు ఎవరంటే కింద కూర్చున్న వాళ్ళే. ఆడియన్స్ చెప్పగలరు, ఈజ్ లార్డ్ యూజింగ్ హిమ్ ఆర్ పీపుల్ ఆర్ యూజింగ్ హిమ్ అని. ఇఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ హిమ్ దట్స్ టెంపరీ, ఇఫ్ ద లార్డ్ ఈజ్ యూజింగ్ ఇట్స్ పర్మనెంట్. ప్రభు వాడుకుంటే చిరకాలం వాడుకుంటాడు, మనుషులు వాడుకుంటే తాత్కాలికంగా వాడుకుంటాడు. కనుక తాత్కాలికంగా నాకు అవకాశాలు రావట్లేదు అని డిస్కరేజ్ అయిపోయి అట్లా ఉండాల్సిన పని లేదు. నాకేం బ్యాక్గ్రౌండ్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ గాడ్ ఫాదర్స్. ఆల్ ద ఫాదర్స్ ఐ హ్యావ్ ఓన్లీ స్పిరిచువల్ ఫాదర్స్. ప్రభు వాళ్ళని వాడుకుంటాడు. ఇట్స్ ఈజ్ వర్క్. ఎవరు ఏ పెద్దను టచ్ చేసి మనల్ని వాడుకోవాలంటే సమూయేలు లాంటి టచ్ చేస్తే కానీ దావీదుని రాడు. వాళ్ళ నాయన పిలిపించడం అంత తేలిగ్గా. ఎవరో దారముడు వేళ్ళు చెప్తే
వాళ్ళ నాయన పిలిపిస్తాడు. దావీదు వాళ్ళ నాన్న పిలిపించడు కదా ఆయన్ని. అవును. హ్మ్. కనుక దావీదు వాళ్ళ నాన్న దావీదుని పిలిపించాలని అంటే జెస్సీ, యెషయి మీకు ఆయనకంటే పెద్దోడు చెప్తేనే పిలిపిస్తాడు. ఆయనకంటే చిన్నోళ్ళు చెప్తే ఊర్లో వాళ్ళు అవును. దారెమ్మడి పోయే వాళ్ళు అందరూ చెప్తే ఆయన పిలిపించడు. హ్మ్. కనుక సమయం చెప్పిన మాట ఆయన కాదని లేడు. కాదు కాదు బ్రదర్, ఆయనకేం రాదాడు, పిల్లోడేమి అంత ఉపయోగం లేదులే అది ఇదని సమయాలు అంటోడితే చెప్పలేడు. అలాంటి ఇర్రెసిస్టబుల్ థింగ్స్ గాడ్ విల్ డెఫినెట్లీ డూ. దట్స్ నాట్ ద ఓన్లీ ఎగ్జాంపుల్. ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా మనం చూస్తాం కదా, పౌలు అంటే సౌలు పౌలుగా మారిన తర్వాత పరిస్థితులను బట్టి ఆయన కొద్దిగా దూరంగా ఉన్నాడు. బర్నబా ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన్ని తీసుకొని వస్తే యెరూషలేములో పెద్దలు కూడా మొదట అంగీకరించలేదు. ఆయన ఇంతకుముందు చాలా హాని చేసినాడు, వీ కెనాట్ ట్రస్ట్ అండ్ బిలీవ్ హిమ్ నౌ అని వాళ్ళు అన్నారు. బట్ అటు చెప్పే వ్యక్తి ఎవరు అనేది ఇంపార్టెంట్. హూ ఈజ్ ఎ రెఫరాల్? బర్నబాస్. ఇదే సామాన్యంగా చెప్పేవాళ్ళు అయితే బహుశా వినేవాళ్ళు. యెరూషలేములో పెద్దలు అంత కేర్ చేయకపోవచ్చు. కనుక దేవుడు అలాంటి వాళ్ళ ద్వారా మన మూమెంట్స్, మన మినిస్ట్రీ నెగోషియేట్ చేస్తాం. అలాంటి వారు మన జీవితంలో చాలా అవసరం. చాలా ఉంటారు, అవసరం. ఎందుకంటే వెన్ గాడ్ కాల్స్, గాడ్ ప్లాన్స్ ఆల్ దీస్ థింగ్స్. మనం ఎవరి దగ్గరకు పోయి ఆశ్రయం పొందాల్సిన పని లేదు, వాళ్ళే మనల్ని పిలుస్తారు. ఇట్ ఈస్ హౌ ద బైబిల్ ఈజ్, ఇట్స్ హౌ ద ప్రజెంట్ మినిస్ట్రీ ఈజ్. అప్పుడు ప్రభు వాడుకునే తీరు చూసినాడు మనకు అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడున్నా ఏమున్నా బైబిల్లో రాయబడినట్లు జీవజల ఊటల వలె అనేది ఎక్కడ పారున్నా అక్కడ సమస్తమో బ్రతుకును. కనుక దైవవాక్యం ద్వారా పారుతున్నప్పుడు కొంతమందికి ఊరట కలుగుతుంది, ప్రోత్సాహం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది, కన్నీరు తొడబడతాయి, గాయాలు కట్టబడతాయి, ఆత్మీయమైన ఆశీర్వాదంలోనికి రావడానికి అవకాశం. రైట్. సో మనం ప్రయాసపడాల్సిన అవసరం లేదు. దేవుడే నిజంగా ప్రభు నిన్ను పిలిస్తే ప్రయాసపడాల్సిన పని లేదు. అదే సమయంలో నువ్వు వస్తారులే, పిలుస్తారులే, సమయంలో వస్తాడులే, బర్నబాస్ వస్తాడులే అని నీ దాన్ని నువ్వు వెయిట్ చేయాల్సిన పని లేదు. నీ పనిలో నువ్వు ఉండాలి. యూ మస్ట్ బి ఆల్వేస్ ఇన్ యువర్ వర్క్. యూ కెనాట్ క్విట్ యువర్ వర్క్. And one fine day, God will have his own call. మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని ఈ యొక్క పరిచర్యకు పిలుచుకున్నాడు అనేది మీరు ఎలా రియలైజ్ అయ్యారు? ఒకటి రియలైజ్ అవ్వటం, రెండోది మీరు దాన్ని ఎట్లా వర్క్అవుట్ చేసుకొని దేవుడిచ్చిన టాలెంట్ ఇంకా షార్పెన్ చేసుకుంటూ ఎలా సిద్ధపడుతూ వచ్చినారు ఫ్యూచర్ మినిస్ట్రీ కొరకు? ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రాముఖ్యం ఏంటంటే మనం స్థానిక సంఘంలో ఉన్నప్పుడు బైబిల్లో రాయబడినట్లు ఆయన కృపావరాలు కొన్ని మనకిస్తాడు. అది మొదట మనకే తెలియదు. అది మన పైన ఆత్మీయమైన నాయకులుగా ఉన్నవారు, ఆత్మీయంగా ఉన్నవారు మన విషయమై పట్టించుకొని మనకు ఆయా పరిచయాలు అప్పగించినప్పుడు దెన్ దే విల్ ట్యాబ్ వాట్ ఈజ్ ఇన్ అస్. మనలో ఏముంది? పాట పాడగలడా, వాక్యం చెప్పగలడా, తెర జ్ఞానకరమైన మాటలు మాట్లాడగలడా, ఇతరులను ప్రభు యుద్ధకు తీసుకురాగలడా, ఇలాంటివన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. అప్పుడు మనకి రిపీటెడ్ ఆపర్చునిటీస్ వాళ్ళు ఇచ్చినారు అనుకో, ఓహో మనకి దీంట్లో ఏదో మినిస్ట్రీ ఉన్నట్లుంది, అదర్వైజ్ దే విల్ నాట్ గివ్ రిపీటెడ్ ఆపర్చునిటీ అని. ఒకవేళ నా విషయానికి వస్తే నాకు కూడా సాయంకాల మీటింగ్లో కొంతమంది ఎల్డర్స్ నేను చదువుకునే దినాల్లో నా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు, బ్రదర్ ఈ సాయంకాలం మీరు మీటింగ్ తీసుకోండి అని చెప్పేవాళ్ళు. అరే నాకెందుకు చెప్పారా అని నేను అనుకున్నా. ఒకరు చెప్తే సరేలే అనుకోవచ్చు, ఇంకోటి చెప్తే సరేలే అనుకోవచ్చు. అట్లా రిపీటెడ్గా ప్రజలు చెప్పేటప్పటికి నేనేం అనుకున్నానంటే, ఓహో ప్రభు నన్ను ఈ పరిచర్య కొరకు పిలుస్తున్నట్టున్నాడు. ఒకవేళ మనం ఆ పరిచర్య తీసుకున్న తర్వాత మనకు ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, ఎవరెవరికో వచ్చి మనకి జెన్యూన్ ఫీడ్బ్యాక్ చెప్తారు. ఇప్పుడు మాత్రం రాంగ్ ఫీడ్బ్యాక్ చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉండరు. ఈ విషయాలకు జెన్యూన్ ఫీడ్బ్యాకే చెప్తారు. కనుక బ్రదర్ దేవుడు మాతో మాట్లాడినాడు, మా అక్కర తీర్చినాడు, మీ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం అని జెన్యూన్ ఫీడ్బ్యాక్ చెప్పేటప్పటికే మనం ఏమో ఆలోచిస్తాం, ఓహో ప్రభు నన్ను ఈ పరిచర్యకు పిలిచినాడేమో, ఐ షుడ్ షార్పెన్ ద థింగ్స్. డెవలప్ చేయటానికి అహర్నిశలో ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నేను డిగ్రీ నుండి బైబిల్, ఇంగ్లీష్ బైబిల్, తెలుగు బైబిల్ పక్కన పెట్టుకొని చదివినా. బట్ రెండు ఒకే దగ్గర చదవడము అనేది అంత ఫెయిర్ కాదేమో. మీరు తెలుగులో చదవండి, అదే సమయంలో ఇంగ్లీష్లో కూడా పక్కన చదివి అర్థం కాకపోతే దాని మీనింగ్స్ అని ఒక నోట్బుక్లో రాసుకున్న అప్పటికి అది సరిపోయింది. ఇప్పుడంతా యువర్ ఆల్ ఐఫై, సో ఐ డోంట్ థింక్ దట్ ఎక్సర్సైజ్ ఈజ్ వారంటెడ్ నౌ. అని అయితే మీరు పరిచర్య ఆరంభించినప్పుడు, లేకపోతే ఈరోజు కూడా ఎవరినన్నా మాదిరిగా తీసుకొని, ఆర్ డూ యూ లెర్న్స్ ఎనీథింగ్స్ ఫ్రమ్ సంబడి, అలాగే ఏదన్నా సంథింగ్ దట్ యూ టుక్ పికప్ ఫ్రమ్ యువర్ మెంటర్స్ లాగా? The first mentor is the Holy Spirit. ఓకే, ఈజ్ మినిస్ట్రీ ఈజ్ ఎ లైన్ షేర్. ఇంకా అన్డౌటెడ్గా మన పక్కన ఉన్న మెంటర్స్ మనల్ని ఎంకరేజ్ చేసేవారు, ది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందేమో, ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్.
బట్ కొంతమంది విన్నవాళ్ళు ఒకవేళ మీరు ఈ ప్రజెంటేషన్ ఈ విధానంలో చెప్తారని అనొచ్చేమో. బట్ నేను దేవుని దయ బట్టి కొన్ని ఇంటర్నేషనల్ స్పీకర్స్ వాక్యాలు వినడము, తర్వాత వారి కామెంటరీస్ చదవడము, వారి బైబిల్ ఉదాహరణకి వారన్ విస్పీది, బి సిరీస్, తర్వాత డేవిడ్ జర్మయా, ఇలాంటి గొప్ప భక్తుల మెసేజెస్ వినడము, చదవడము అవి చేసాము. బహుశా ప్రభు అది కూడా మా ఆత్మీయమైన క్షేమం కొరకు వాడుకుంటూ వచ్చింది. అంటే అన్నీ కూడా మనం ఏదో మనం స్పెషల్గా ప్రత్యక్ష పొంది చెప్పాల్సింది కాదు. వీ కెన్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్, ఫ్రమ్ దేర్ గాడ్లీ లైఫ్స్, ఫ్రమ్ దేర్ ప్రీచింగ్స్. అని ఒకటి ఇప్పుడు మీకు కాలింగ్ అనేది మీకు అర్థమైంది, మీకు ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. ఏదో ఒక టైంలో ఒక బ్రేక్ పడుతుంది ఫర్ వేరియస్ రీజన్స్. ఒకటి మనుషులు మీకున్న అంటే దేవుడు మీలో తలాంతులు చూసి కొంతమంది ప్రోత్సహించేవారు ఉంటే, ఇంకా ఎక్కువ మంది మిమ్మల్ని కిందకి లాగాలి, డిస్కరేజ్ చేయాలి అనేవారు ఎక్కువ ఉంటారు ఈర్ష్యతో. అటువంటి పరిస్థితిలో వాళ్ళు కొంతకాలం సఫలం అవుతూ ఉంటారు. ఆ సఫలమైన సమయంలో మనకు కూడా డిస్కరేజ్మెంట్ ఉంటుంది, క్వశ్చన్స్ ఉంటాయి, ఏమవుతుంది అని మన ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాం. అటువంటి అనుభవాలు మీ జీవితంలో ఉన్నాయా? వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దోస్ థింగ్స్? ఖచ్చితంగా ప్రభువు తను వాడుకునే వాళ్ళని అన్ని రకాల పరిస్థితులు గుండా తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో హైటస్ గ్యాప్ అనేది మినిస్ట్రీలో కంటిన్యూస్ పోతున్నాడు. ప్రభువే అనుమతిస్తాడు, వాళ్ళని వాడుకుంటాడు. ఒకవేళ మనం ప్రశ్న ఇట్లా అడిగే బదులు, ఎవరైనా మనల్ని అభ్యంతరపరిచినారనే బదులు, ప్రభువే వాళ్ళకి అనుమతించినాడేమో అభ్యంతరపరచడానికి, అంటే తప్పు కాదేమో. అది మన మేలు కొరికే. అలాంటివి చాలా జరిగినాయి నా జీవితంలో. ఏళ్ళు కొన్నిసార్లు 4 ఏళ్ళు, కొన్నిసార్లు 2 years, కొన్నిసార్లు 1 year, ఫస్ట్ 2 అట్లా వచ్చినాయి. మొదట్లో కొంత మనిషి రీతిగా ఆలోచించి, అయ్యో పలానా వ్యక్తి అడ్డుకుంటున్నాడు, పలానా వ్యక్తులు ఇట్లా చేస్తున్నారు అన్న మనిషిని ఆలోచించేవాళ్ళం. తర్వాత ఏమైందంటే, బిహైండ్ హిమ్ దెర్ ఈస్ ఎ పర్సన్ కాల్డ్ జీసస్ అలౌస్. ఈ చెడ్డది ఎలాగ అలౌ చేస్తాడంటే, అంతే చెడ్డది కూడా ఆయన మంచిగా సమర్థుడు. అది నాకు అవసరము కనుక నాకు అలాంటి పరిస్థితి ఆయన అనుమతిస్తున్నాడు. ఐ హ్యావ్ టు సెట్ ద థింగ్స్ రైట్. ఐ హ్యావ్ టు వెయిట్ సమ్ మోర్ టైమ్ అట్ హిస్ ఫీట్ అండ్ ఆల్సో రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ హిమ్ ఎక్స్ట్రా. కొంత ప్రభు యొద్ద నుండి పొందటానికి, కొన్ని మనం నేర్చుకోవటానికి, మనం ఉప్పొంగిపోకుండా కొన్నిసార్లు ఇంక నన్ను ఎక్కడ పిలుస్తున్నా ఆకోకుండా వెళుతున్నాంలే అంటానికి కొన్ని బ్రేకులు ఉంటాయి కదా, స్పీడ్ బ్రేకర్లు ప్రభు అనుమతిస్తాడు. వి కెనాట్ సే నో ఫర్ దెమ్. కొన్ని బిగ్ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, కొన్ని చిన్న స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. దే ఆర్ ఆల్ మ్యాండేటరీ అండ్ నెసెసరీ. అవన్నీ ఉన్నదాన్ని బట్టే, ప్రభు కృపను బట్టి దీనులమై సాధువులమై ఆయన ఇచ్చిన కృప కొలది ఆయన సేవించడానికి ప్రభు సాయం చేస్తూ వచ్చినాడు. ఆ పరిస్థితులు అన్నింటిలో ఒకటి మనం నేర్చుకోవాల్సింది, లేదా వేరే వారికి సలహా కూడా ఏంటంటే, వీ హ్యావ్ టు బి కామ్ అండ్ వెయిట్ ఫర్ ద లార్డ్స్ టైమ్ అగైన్. మన ప్రయత్నాలుగా బయటికి వెళ్ళి వేరే పలానాయన నన్ను ఇలాగ చేసాడు కనుక మీరు అట్లా చేయొద్దని చెప్పండి, అవన్నీ చేయడం వల్ల అంత హ్యూమన్ పర్స్పెక్టివ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ హీ హూ హ్యాస్ డన్, ఇట్స్ గాడ్ అలౌడ్ త్రూ హిమ్. ప్రభు ఆయన ద్వారా మనకు కొంత నేర్పించడానికి పరిస్థితి అనుమతించినాడు కనుక ప్రభు తిరిగి వేరే వారి ద్వారం తెరిచేదాకా మనం కనిపెట్టుకొని ఉండాలా అనే పాఠం నేను నేర్చుకున్నా. స్థలాలు కూడా అంతే. కనుక ప్రభు అలాగే చేస్తూ వచ్చినాడు. అది అంత తేలికేం కాదు. వెరీ వెరీ బిట్టర్ స్పిల్ టు స్వాలో. మిగటానికి అది చాలా చేదైన మాత్ర, తప్పదు. సో ఆ టైంలో ఎలా ఉండేదన్న మీ పరిస్థితి? అంటే ఇనిషియల్ డేస్లో ఎలా? ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే మీరు ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చారు కాబట్టి ఈ స్టేట్మెంట్ చేయగలిగినారు, అండ్ ఆ అనుభవం ద్వారా వచ్చారు, నేర్చుకున్నారు కాబట్టి. సో ఆ జర్నీ త్రూ వెళ్ళే వాళ్ళకి మీరిచ్చే ఆ ప్రాక్టికల్ స్టెప్స్ ఏంటి టు ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్? అదే ప్రాక్టికల్ స్టెప్స్. ఒకవేళ ఏదైనా అభ్యంతరకరమైన పరిస్థితి కనిపిస్తే, మనకు మనుషుని వల్ల ఈ అభ్యంతరం వచ్చిందనే సంగతి కాకుండా, మనల్ని ప్రభు ఏదో నేర్పించడానికి, టేమ్ చేయటానికి, ట్రైన్ చేయటానికి, టెస్ట్ చేయటానికి ఈ వ్యక్తులను అనుమతించినాడు అని మనము ఆత్మీయమైన కోణంలో ఆలోచించి ప్రభు మీద ఆధారపడటానికి ప్రయత్నం చేస్తే, ప్రభు అలాంటి డిస్కరేజ్మెంట్ని ఎంకరేజ్మెంట్గా మార్చగలడు. కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది అంటే, మరి టైం 1 year వేస్ట్ అయింది, 2 years వేస్ట్ అయింది కదా అని అనుకుంటాము. కానీ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. 50లో చెప్పబడింది కదా, పసరు, గొంగళి, చీడ పురుగులు ఇవన్నీ తినివేసిన 225లో నేను మీకు ఇస్తానని. గాడ్ కెన్ రెస్టోర్ ఎనీ అమౌంట్ ఆఫ్ లాస్ ఇఫ్ ఓన్లీ వీఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్. మనం కొన్నిసార్లు ఒక సంవత్సరం అంతా చేసిన పరిచర్లో
ఇతరులకు కలిగిన మేలు కంటే కొన్నిసార్లు ఒకే మీటింగ్లో ఇతరులకు ఎక్కువ మేలు కలగవచ్చు. గాడ్ ఈజ్ సావరిన్, జీసస్ ఈజ్ సావరిన్. సో ఈ హ్యాండిల్స్ ద సిచ్యువేషన్, ఈ టేక్స్ కంట్రోల్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. ప్రభువు అన్ని నియంత్రించుకొని చేస్తున్నాడు కనుక ఆయన చిత్తవృత్తి చొప్పున సమస్త కార్యాలు ఆయన జరిగిస్తాడు. అని ఇంకా ఆల్మోస్ట్ వీఆర్ అట్ ది ఎండ్లో అన్న కొన్ని క్వశ్చన్స్ యవనస్తులకి, మీరు ఇప్పుడు చూస్తున్న యవనస్తుల పరిస్థితి ఏంటి, కనిపిస్తున్న ప్రాబ్లం ఏంటి, వారికి మీరు చెప్పాలనుకుంటున్న మెసేజ్ ఏంటి? మొదటి పాయింట్ ఏంటంటే సీరియస్నెస్ లేదు దైవికమైన విషయాల్లో. ఓకే. ఇట్ ఆల్ బికమ్ ఏ వెరీ రొటీన్. దానికి వాళ్ళు చెప్పే కారణాలు ఏంటంటే సంఘాల్లో ఉన్న తర్వాత మిగతా వ్యక్తులు, దెర్ ఈస్ నో సచ్ ఎ పర్సన్ హూమ్ వీ కెన్ కన్సిడర్ ఎస్ ఎ మోడల్, స్పిరిచువల్ మోడల్. దట్స్ ఎక్స్క్యూజ్. ప్రతి జనరేషన్లో అలాంటి వాళ్ళు ఉన్నారు. సమూయేలు షిలోహు మందిరంలో ఉన్నప్పుడు సమూయేలు పక్కనే ఇద్దరు యవనస్తులు కూడా ఉన్నారు కదా, హొఫ్నీ ఫీనెహాసు. బట్ అలాంటి ఆంబియన్స్లోనే సమూయేలు గ్రీవ్ అప్ అయిపోయి దాని మొదలుకొని బెర్షెబా గొప్ప ప్రవక్త అయ్యాడని బైబిల్లో రాయబడింది. ఆయన ద్వారా ఇద్దరు ఇశ్రాయేలీయులు మొదటి రాజు, దేవునికి ప్రియమైన రాజు దావీదు అభిషేకించబడ్డారు. ఆయన 2 పుస్తకాలు రాశాడు. మన చుట్టూన్న ఈ పరిస్థితులను పట్టుకొని మనం ఎలాగో అలాగా ఆత్మీయంగా ముందుకెళ్లకుండా ఆగిపోవటానికి ఈ ఎక్స్క్యూజెస్, మనము ఈ సాకులు వాడుకోవటానికి ప్రయత్నం చేయకూడదు. అవి వాడుకునేటానికి ప్రయత్నం చేసి యవనస్తుడు ఉన్నాడంటే హీ హ్యాస్ లాస్ట్ ద డిజైర్ టు సర్వ్ ద లార్డ్. ప్రభువును సేవించడానికి ఆయన ఆశను కోల్పోయిన వ్యక్తి. God cannot do anything with such people. God raises his people in the midst of the furnace, situations which are very tough and hard. A crucible can never come in a cold ambience. It has to pass through the furnace. ఒకటి చెప్పారు సీరియస్నెస్ గురించి, ఇంకేమున్నాయన్నా? ఇంకా రెండవది ఏంటంటే డైవర్షన్ ఎక్కువ ఉంది. అవసరమైన దాని మీద మనసు పెట్టుకుని అనవసరమైన దాని మీద మనసు ఎక్కువ పెడతారు. వాట్ ఈస్ పర్మనెంట్, వాట్ ఈస్ టెంపరీ, వాట్ ఈస్ ప్రయారిటీ, వాట్ ఈస్ నాట్ ప్రయారిటీ. ఫ్రెండ్షిప్ మీకు ప్రయారిటీ అయిపోయింది అనుకోండి, యు ఆల్మోస్ట్ గాన్. సో ప్రయారిటీ నెంబర్ 1 ఈజ్ జీసస్ క్రైస్ట్. ప్రయారిటీ నెంబర్ 2 ఈజ్ ప్రొఫెషన్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ ఫ్యామిలీ. అదర్వైజ్ యువర్ ప్రయారిటీ ఈజ్ అ ఫ్యామిలీ. సో రెండవది నీ ఫ్యామిలీ అయితే, మొదటిది గాడ్, సెకండ్ యువర్ ఫ్యామిలీ, అండ్ థర్డ్ వన్ is the house of God and the people around you. Profession, all these things usually fall into the priorities. ఈవెన్ నీకు ప్రయారిటీ కాకపోయినప్పుడు, నీ ఫ్రెండే ప్రయారిటీ అయినప్పుడు, నీకున్న వ్యాపారాలు ఇవన్నీ ప్రయారిటీ అయినప్పుడు, యూజువల్లీ యు ఆర్ అవే ఫ్రమ్ ద వెరీ ప్లాన్ ద పర్పస్ ఆఫ్ గాడ్ యాస్ వెల్. కనుక ఇట్లాంటివి కూడా యవనస్తులను కొంత ప్రభావితం చేస్తాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే సెటిల్ అయిపోయిన తర్వాత దేవుని సంగతి ఆలోచిస్తామనే ఒక రాంగ్ ఐడియాలోకి వెళ్ళిపోతున్నారు. అది కాదు, నువ్వు సెటిల్ అయిన తర్వాత దేవుని గురించి ఆలోచించడానికి ఆయన నీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ కాదు. ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, ఈజ్ హార్ట్ ఫర్ యూ, ఈజ్ సోల్ ఫర్ యూ, ఈజ్ బ్రీత్ ఫర్ యూ, ఈజ్ ఆక్సిజన్ ఫర్ యూ. ఇట్స్ హీ హూ నావిగేట్స్ యూ. ఒకవేళ బైబిల్లో రాయబడింది కదా, మీ విషయం నా తలంపులు ఎంతో ఉన్నతమైనవని. మనం ఆలోచించే మనల గురించి ఒకవేళ తాత్కాలికంగా తేలిగ్గా ఉంటాయి, బట్ హిస్ ప్లాన్స్ ఆర్ లాఫ్టీ అండ్ హయ్యర్. కనుక ప్రభు మీద ఆధారపడి ఉన్నప్పుడు ప్రభు మనల్ని సెట్ చేస్తాడు. వెన్ హీ సెట్స్ థింగ్స్ విల్ బి ఆల్ గుడ్. మనమే సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు టెంపరీగా మంచిగా ఉండొచ్చు, తర్వాత మనం చేసిన డెసిషన్లో రిగ్రెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్న చివరిగా అన్న, ఐ హ్యావ్ ఫ్యూ ర్యాపిడ్ క్వశ్చన్స్, ర్యాపిడ్ ఫైర్ అంటారు మన మంత్గా, చాలా క్లుప్తం 1 wordలో అన్న. సో ఆన్సర్స్ వెరీ క్విక్గా మీకు మనసుకి ఏది వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ అన్న, మీ జర్నీ అంతా